వైసీపీ తీర్థంలోకి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం 25న జగన్ సమక్షంలో చేరిక. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మరో కీలక నాయకుడు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ జెడ్పీ చైర్మన్, దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే సుగవాసి బాలకొండరాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 25వ తేదీ బుధవారం నాడు అధికార వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ పరిణామం వైసీపీ బలానికి మరింతగా తోడ్పాటుగా భావిస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో పలు కీలక పదవులు నిర్వర్తించిన బాలసుబ్రహ్మణ్యం ప్రజలతో తనకు ఉన్న మమకారమే తన రాజకీయ దిశను మార్చిందని, ప్రజాసేవ కోసం జగన్ నాయకత్వాన్ని ఆశ్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. మర్నాడు బుధవారం రోజున తాడేపల్లిలో రాష్ట్ర ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. గత 10 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో నేను నా తండ్రితో చర్చించడం, వారి ఆవేదన, వారి పశ్చాత్తాపంలో నుంచి వచ్చిన వారి మనోభావాలు, ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరి మనోభావాలు క్రోడీకరించి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సరైన సందర్భంలో తీసుకుందాం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు నా తండ్రి గారు లేని సమయంలో తీసుకోవాల్సి వచ్చింది. అయినా ప్రజా సంక్షేమం కోసం నా తండ్రి బాటలో భవిష్యత్తులో వారి సేవాభావానికి అనుగుణంగా నేను వేసే ప్రతి అడుగు ఉంటుందని, కారణాలు అన్ని పర్యవసానాలన్నీ నేను ప్రతి ఒక్కరికి నేరుగా కలిసి వారికి వివరిస్తానని, ఇప్పుడుండే పరిస్థితుల్లో కార్యకర్తలను, నాయకులను డిస్టర్బ్ చేయడం సరికాదనే సూచన మేరకు నేను ఒక్కడనే పోయి చేరేసి వస్తున్నాను. తర్వాత నేను ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి పరిస్థితి అంతా వివరిస్తాను. మొత్తం భవిష్యత్తులో ఎన్నికల సమయానికి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, మనందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరం ప్రజాసేవలో భవిష్యత్తులో కలిసికట్టుగా కొనసాగుదామని, అందుకు మీతో నేను కలిసి ప్రయాణం చేస్తానని ఈ సందర్భంగా సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను.